నమస్కారం. మనో కథలకు స్వాగతం. ఇప్పుడు మనం వంశీకి నచ్చిన కథల నుంచి దేవుడా రక్షించు నా దేశాన్ని అనే ఒక కథను విందామండి. రచించిన వారు డాక్టర్ పైడిపాల. కథలోకి వెళ్తున్నానండి. నీరెండలో ఒడ్డున నిలబడి టీవీగా చుట్ట కాలుస్తున్నాడు రామరెడ్డి. గోతులో నిల్చున్న ఈరిగాడి నుదుట చెమటను ఒకసారి తుడుచుకొని మళ్ళీ గొంతుమెత్తాడు తవ్వడానికి. పొంగిన వయస్సు వంపులతో చిత్రకారుడు గీసిన బొమ్మలా వంగింది రంగి మట్టి తట్టనెత్తడానికి. ముగ్గురి నీడలు కలిసి కలియనట్లు తారట్లాడుతున్నాయి. రామరెడ్డి ఆ ఊళ్ళో సామాన్యమైన రైతు. తండ్రి సుబ్బారెడ్డి గారు పంచిచ్చిన 4 ఎకరాల మాగాణి భూమిని కష్టపడి పెంచి తనకు ఓ పుట్టినేల ఉందనిపించుకున్నాడు. సుబ్బారెడ్డి గారి హయాంలో పనిచేసిన పుల్లిగాడి కొడుకే ఈ ఈరిగాడు. చిన్నప్పుడే మనేవరో తెలియదు కానీ ఊహ తెలిసినప్పటి నుంచి ఇంటా బయట అదే పిలుపు అలవాటు పడిన ఈరిగాడు 2 ఏళ్ల క్రితం రామరెడ్డి గారి చదువుతో ఈరయ్య మావ అనే పిలుపుకి నోచుకోగలిగాడు. పెళ్ళైన దగ్గర నుంచి రంగి కూడా ఈరిగాడితో పాటు రామరెడ్డి గారి కమతంలోనే పనిచేస్తోంది. కాలువ కట్టేసిన దగ్గర నుంచి మళ్ళకు సరిగా నీళ్లు లేవు. 2 మైళ్ళ దూరం నుంచి మోసుకురావాలి. అంత ఇబ్బంది పడే కంటే పొలంలోనే నుయ్యి తీస్తే బాగుంటుందన్నాడు ఈరిగాడు. వాడి మాటకి ఆడలేదు రామరెడ్డి. మధ్యాహ్నం నుంచి ఇదే పనిలో ఉండిపోయాడు కనుక నీళ్లు తీసుకురాలేదు. అంచేత పొద్దుకుంకే లోపల తవ్వకం పూర్తి చేసి ఆ నూతిలో నీరే పెట్టి ఇంటికెళ్ళాలని పట్టుదలగా తవ్వుతున్నాడు. నీ సత్వం చూపించి తల్లి. ఈరిగాడి జబ్బలు పొంగాయి. అడుగు లోతుకి దిగిన గుణపం కంగుమంది. రామరెడ్డి రంగి ఆశ్చర్యంగా చూశారు. తేరుకున్న రామరెడ్డి ఆగరా అంటుండగానే జలదేవత పలికింది బాబు అంటూ ఈరిగాడు మళ్ళీ గుణపం దిగేసి లాగాడు. ఈసారి శబ్దం మరింత స్పష్టంగా వినిపించింది. గుణపం సక్కుకు తగిలిన మెరుస్తున్న గొలుసు, బంగారం గొలుసు. రంగి కళ్ళు చేపపిల్లల్లా తుళ్ళిపడ్డాయి. ధనలక్ష్మి ఈరిగాడు గొలుసు తాకపోయాడు. నువ్వు ఉండరా వెదవా అంటూ రామరెడ్డి ఒక కుదుటిన కిందకి ఉరికి గొలుసు చేతిలోకి తీసుకుని పరీక్షగా చూశాడు. సందేహం లేదు, బంగారమే. రామరెడ్డి నోట మాట పెగలలేదు. తన కళ్ళను తానే నమ్మలేకపోతున్నాడు. రంగి ఈరిగాడు గొలుసుకేసి ఆత్రంగా చూస్తున్నారు. గొలుసుని లాల్చీ జేబులోకి నెట్టేశాడు. రామరెడ్డి మెదడులో ఆలోచన సుడులు, శరీరం గగుర్పొడిచింది. సంతోషం, భయం, ఆందోళన అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి. లంకెల బిందులు అతని పెదవులు మెల్లిగా కదిలే. అదురుట్టం చేతిలో గుణపం ఈరిగాడిని చూసి నిలువునా వణికిపోయాడు రామరెడ్డి. వెళ్ళి గుణపం పట్టుకొని ఈరిగాడిని పక్కకు తప్పుకోమని సంజ్ఞ చేశాడు. గుణపం పట్టిన రామరెడ్డి గుండె గుబేల్మంది. గుణపం పట్టడం కొత్త కాదు. చిన్నతనం నుంచి కష్టించి పనిచేసిన వాడే. ఇప్పుడు నిధి నిక్షేపాల గురించి తను విన్న కథలన్నీ గుర్తుకొస్తున్నాయి. కర్రావయ్య ఇలా సగం తవ్విన నూతి దగ్గర పడుకుంటే అర్ధరాత్రి లంకెబిందులు పైకొచ్చి కనపడ్డాయట. మన్నాడు కొడుకులతో ఈ విషయం చెప్పి తవ్వడానికి ప్రయత్నిస్తే అమాంతంగా విరుచుకుపడి చనిపోయాడట. ధాన్యం రాసి దగ్గర కాపలా ఉన్న పెదరాయుడు తాతకి ఒక రాత్రికాడ మువ్వల సవడి వినబడి లేచి చూస్తే ధనశక్తి నగ్నంగా పరిగెడుతోందట. తెల్లారేసరికి రక్తం కక్కుని చచ్చిపడున్నాడట. సుబ్బరామ్మ గారికి వరాలమ్మకి దేవత కనలో కనిపించి దొడ్లో ఈశాన్యముల పసిడి పాత్రుంది, నరబలిచ్చి తవ్వించమని చెప్పిందంట. దాని మగడు ఇష్టపడిన కారణంగా ఆమెకు మతి చలించిందంట. చిన్నప్పుడు చింతలూరు తీర్థం నుంచి 2 ఎడ్ల బండిలో తిరిగొస్తుంటే రాత్రి 11 గంటల సమయంలో పెడపర్తి రేవు దగ్గర పెద్దగా కేకలు. అమ్మమ్మ వెన్నుచరిచి ఆంజనేయ దండకం చదివింది. రావి చెట్టును ఆశ్రయించుకొని ధనశక్తి ఉందని ఆ తర్వాత అమ్మమ్మే చెప్పింది. అమ్మారెడ్డి గారి పెద్ద కాపు బావమర్దిని బలిచ్చి నిధిని పొందాడట. అందుచేత అంత పెద్దవాడయ్యాడు. జ్ఞాపకాలను అదుపులో పెట్టలేకపోతున్న రామరెడ్డి కంపించిపోతున్నాడు. చెమటతో తడిసి ముద్దైన లాల్చీ జేబులోంచి గొలుసు చల్లగా తగిలింది. ఆలోచనలు గతాన్ని తవ్వుతూనే ఉన్నాయి. చేతిలో గెడ్డపేర మాత్రం కదలడం లేదు. శాంతి జరిపించి నిధిని కైవసం చేసుకోవాలి. రామిరెడ్డి ఓ నిశ్చయానికి వచ్చాడు. ఈరిగా ఇన్నాళ్ళు నమ్మి భూమాత సేవ చేస్తున్నందుకు ధనలక్ష్మి మనల్ని కరుణించింది. ఈ భూమిలో నిధి ఉన్నమాట నిజం. అయితే ఈ సంగతి 10 మందికి తెలియకుండా మనం జాగ్రత్త పడాలి.
దొరికిన దానిలో మీ కష్టానికి ప్రతిఫలంగా మీకు తృణమో పణమో ముట్ట చెప్పకపోను. అదేంటి బాబు, మీకుంటే మాకు కాదా? వయ్యారంగా నిల్చుకున్న రంగి వక్షస్థలం మీద చీరమడతలు పోగుపడ్డాయి. మీకు ఆ నమ్మకం ఉందని నాకు తెలుసు. చిక్కేమిటంటే శాంతి చెయ్యందే ధనలక్ష్మి చేతికి అందదు. అందుచేత అర్జెంటుగా పేరయ్య శాస్త్రిని ఈడెవ్వ ఆడికి తెలిస్తే ఊరంతా పాకిపోతుంది బాబు. ఈరిగాడు తలపాగా కొంగు సవరించాడు. ఆ సంగతి నేను చూసుకుంటాను. వెంటనే వెళ్ళి తీసుకురా. ఈసారి రంగి వైపు ఒకసారి చూసి చేతికర్ర తీసుకుని ఊళ్ళోకి పరిగెత్తాడు. ఆ రాత్రి పొలంలో హరికేన్ లైట్ వెలిగింది. దీపం వెలుతురులో గడ్డకట్టిన ఎర్రని నెత్తురు, చుట్టూ చిక్కని చీకటి. లాంఛనం ప్రకారం తెగవలసిన మేకపోతు కాకుండా పంచముని గుణపం తాకినందుకు పరిహారంగా మరొకటి కూడా తెగింది. పురోహితుడికి కూడా ఘనంగా తాంబూలం ముట్టాలట. పేరు శాస్త్రి అక్కడే నిల్చున్నాడు. 4-5 రోజులు గడిచేసరికి నిధి కనుక్కోవడానికి పసర్లు మందులు పట్టుకొస్తామని 10 పరకా నలుగుపోయే బైరాగులు ఇంటికి కోకొల్లలుగా రావడం మొదలెట్టారు. మరో బాబా 25,000 ఖర్చుతో నిధి కనుక్కునే మార్గం చెప్తానని హామీ ఇచ్చాడు. అప్పటికే కాలిగాలిన పిల్లిలా ఎవరే దగ్గర మహిముందన్నా పరిగెత్తి వారి ఖర్చులకే బోళ్ళు తగలేశాడు తను. ఇక ఇలా వ్యామోహంతో డబ్బు ఖర్చు చేయకూడదని నిర్ణయానికి వచ్చేశాడు. దొరికిన గొలుసెలాగూ ఉంది కనుక, నిధి రహస్యం తెలియజేసే రేకులు తన దగ్గరే ఉన్నాయి కనుక సమయం వచ్చే వరకు నిశ్చింతగా ఆగుదామనుకున్నాడు. ఆగనివ్వలేదు. ఎలా తెలిసిందో పోలీసులు వచ్చి పడ్డారు. రకరకాల ప్రశ్నలు వేశారు. నిధి ప్రభుత్వానికి అప్పచెప్పకపోతే అరెస్ట్ చేస్తామన్నారు. నిధి దొరకలేదు ముర్రో అన్న వాళ్ళు ఊరుకోలేదు. చివరికి కరణం జోగారావు సలహా చెప్పాడు. పక్క ఊళ్ళో ఉంటున్న పరంధామయ్య మాస్టారు ఇలాంటి శాసనాలు చదవగలరని చెప్పాడు. రామిరెడ్డి కూడా ఇదివరకు పరంధామయ్య మాస్టారి మంచితనం వినుండడం వల్ల ఈ సలహా బాగా నచ్చింది. మన్నాడు పింఛను పుచ్చుకుంటున్న మాస్టారు పగటిపూట జీవనోపాధి ట్యూషన్లు చెప్పుకుంటారు కనుక సాయంకాలమే ఆయన్ని కలుసుకోవడానికి అనువుగా ఉంటుందన్నాడు కరణం. వర్జం దుర్ముహూర్తం లేని సమయం చూసుకొని దీపాల వేళ మాస్టారు ఇల్లు చేరాడు రామిరెడ్డి. అనుకోకుండా వచ్చిన రామిరెడ్డిని చూసి మాస్టారు ఆశ్చర్యపోయారు. ఇంతకు మునుపు రామిరెడ్డిని గురించిన విన్నా చూడడం ఇదే మొదటిసారి. మిమ్మల్ని కలుసుకుంటున్నందుకు చాలా సంతోషం. ఏమిటి విశేషం అంటూ పీట చూపించారు రామిరెడ్డిని కూర్చోమని. నిధి విషయం మాత్రం బయట పెట్టకూడదనుకున్న రామిరెడ్డి ఈ రేకుల్లో ఉన్నది కాస్త చదివి చెప్తారని సంచిలోంచి రేకులు తీసి బయట పెట్టాడు రామిరెడ్డి. రేకులు చూసేసరికి పరంధామయ్య గారికి రామిరెడ్డికి నిధి దొరికిందని తను విన్న వార్త జ్ఞాపకం వచ్చింది. అయినా అది మనసులోనే ఉంచుకుని లైట్ ఒత్తి పెద్దది చేసి కళ్ళజోడు చెరసేసుకొని డ్రాయర్ సొరుగులోంచి భూతద్దం తీసి ఆత్రంగా చదవసాగారు. రామిరెడ్డి ఆనందం వెల్లివిరిసిన పరంధామయ్య గారి ముఖ కవళికల్ని పరిశీలిస్తున్నారు. రెడ్డి గారు, మీకు ఇది ఎక్కడ దొరికింది? చదవడం పూర్తయిన తర్వాత పరంధామయ్య గారు అడిగారు. ఎక్కడిదైతేనేమిలేండి, అందులో విషయం చెప్పండి. రామిరెడ్డి ఆతృత ఎక్కువ అవుతుంది. ఇది రాజరాజ నరేంద్రుడు ఒక అగ్రహారాన్ని దానం చేసినట్లు వ్రాయించిన తామ్ర శాసనం. మరి ఇంకేం లేదా అండి? రెడ్డి ముఖంలో అనుమానం కొట్టవచ్చినట్టు కనబడుతోంది. ఇన్నాళ్ళుగా కొండంత ఆస్తో ఉన్న నిధి నిక్షేపాల ఉదంతం కళ్ళంటే ఒక్కసారి ఎలా నమ్మేస్తాడు? తన కల్లో కూడా నమ్మడు. ఇంకేమీ లేదండి, మీ అనుమానం తీరడానికి ఉదయం దాన్ని శుభ్రంగా కడిగించి తెలుగులో తర్జునామా చేసి ఇస్తాను. మీరే చదువుకుందరు కానీ. వద్దులేండి, ఇది ఇక్కడ ఉంచడానికి వీల్లేదు. పొరపడుతున్నారు. ఇదేదో నిధి నిక్షేపాల తాలూకు అని తమరు భ్రమపడుతున్నట్టున్నారు. మీకెలా తెలుసు? రామిరెడ్డి అనుమానం ధృవపడింది. నలుగురు చెప్పుకుంటుంటే విన్నాను. అది అసలు సంగతి. అందుకే నన్ను మభ్యపెడుతున్నారు. రామిరెడ్డి ముఖంలో రంగులు మారాయి. నన్ను నమ్మండి, ఇది దేవనాగరి భాషలో వ్రాయబడింది. చారిత్రక పరిశోధకులకు, సాహిత్యవేత్తలకు ఉపయోగిస్తుంది. దీని ద్వారా ముట్టిన పారితోషికం కూడా మీకే అందజేస్తాను. దీని ప్రతి పత్రికల్లో వేయిస్తాను. అప్పుడైనా మీకు నమ్మకం కుదురుతుంది. వీలైనంత మృదువుగా నచ్చ చెప్పారు పరంధామయ్య గారు. అప్పటికెలాగో సమాధానపడ్డాడు రామిరెడ్డి. ఇంటి ముఖం పట్టిన రెడ్డిని త్రోవలో జోగారావు కలిశాడు. ఇల్లు చేరిన రెడ్డి అజ్ఞానానికి మంగమ్మ కరణం దుయ్యబట్టారు. ఎంత మైకులండి! మాస్టర్ మోసంలో పడ్డారు. తెలివైనవాడు కాబట్టి కథ చెప్పి పంపించాడు. అది పత్రికల్లో వేస్తే పోలీసులు అరెస్ట్ చేయరు. మాస్టర్కి మాత్రం డబ్బంటే చేదా? ఇంకా ఉంటాడు ఆయన. తెల్లారిసరికి ఉడాయించడు. రెడ్డి రేచులా రెచ్చిపోయాడు. తాచులా
బుసకొట్టాడు. చీకట్లో కళ్ళు జ్యోతిల్లా మెరిశాయి. బల్లెంకర తీసుకుని బయటికి పరిగెత్తాడు. రెడ్డి కోపానికి కాలం దూరం గడగడలాడాయి. పరందామయ్య గారి తలుపు దబదబమంది. తలుపు తెరిచిన పరందామయ్య గారు రెడ్డి వీరావతారాన్ని చూసి నిశ్చేష్టుడైపోయాడు. మాస్టారు, మర్యాదగా రేకులు తెచ్చి ఇచ్చేయండి. రెడ్డి కంఠం కటువుగా పలికింది. నన్ను అపార్థం చేసుకోకండి, మాస్టర్ వణికిపోతున్నారు. చేసింది చాలు, వెంటనే అవి తీసుకురండి. రెడ్డి శరీరంలో వేడి రక్తంలో ఉరకలేస్తోంది. బాబు, తమరు అజ్ఞానంలో పడుతున్నారు. ఇది దేశానికి చాలా ఉపయోగపడుతుంది. పోనీ దాని ఖరీదు చెప్పండి, నేను ఇచ్చుకుంటాను బ్రతిమాలుకున్నాడు పరందామయ్య. 2 లక్షలు, భయంకరంగా నవ్వాడు రెడ్డి. అదిరిపడ్డాడు పరందామయ్యంగా. మౌనంగా లోపలికి వెళ్ళి రేకులు తెచ్చి రెడ్డి చేతిలో పెట్టాడు. తలుపు గడియ పెట్టబోతున్న పరంధామయ్యను చూసేసరికి అతను చదివిన విషయం, రేకుల ఖరీదు అడగడం తలుక్కున మెరిసాయి రెడ్డి బుర్రలో. అంతే, బల్లెంకర్ర తిరగబడింది. మాస్టారు పెద్దగార్చి గడప మీద ఒరిగిపోయారు. నలుగురు పోగయ్యే లోపల రెడ్డి చీకట్లో కలిసిపోయాడు. కాలి కొద్దీ పరిగెత్తుతున్న రెడ్డి మెదడులో తుఫాను. వెనుక కేకలు, ఈలలు, పరుగులెడుతున్న ధ్వని. ఎదురుగా వస్తున్న లారీ కాంతి సూటిగా ముఖం మీద పడింది. బ్యాటరీ లైట్లతోనూ మోటార్ సైకిల్ మీద వెంటబడతారు జనం. పోలీసు వాను వెంటాడుతోంది. తను దొరికిపోతే నిధి కూడా పోలీసుల వశమవుతుంది. ఒక్కొదిన పక్కకు గెంతేశాడు. పొలాలడ్డం పడి పరిగెడుతున్నాడు. ఆ పరుగులో సాహసం, భయం, ఆందోళన. ఎక్కడో మువ్వల మోత. ధనశక్తి వెంటబడి తరడం లేదు కదూ. చీకట్లో జుట్టు విరబోసుకున్న చెట్లను చూస్తే మళ్ళీ పాత కథలు. ఎవరో ఏడుస్తున్నట్టు. పరందామయ్య ఆత్మ కాదు కదా, ఆయన అబద్ధం చెప్పలేదేమో. కీచురాళ్ళ భయంకరమైన వృధా. ఎక్కడో గుంటనక్క ఊళ్ళ కాలి కింద అండ జారిపోయింది. ఎక్కడికో తను కూలిపోతున్నాడు. దబీమని చెప్పుడైంది. మామూలుగా తెల్లారింది. ఉదయం చద్ది పట్టుకొచ్చి నూతి దగ్గరికి వెళ్ళిన రంగి కెవ్వుమని కేకేసి పడిపోయింది. ఈరిగాడు పరిగెత్తుకెళ్ళాడు. నూతిలో రామరెడ్డి శవం. నలుగురు పోగయ్యారు. శవాన్ని బయటకు తీశారు. ఏడుపులు పెడబొబ్బల మధ్య ఎవరికి తోచినట్లు వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. అందరి మాటల సారాంశం ఒక్కటే, బలి చాలక రామరెడ్డిని ధనశక్తి కొట్టేసిందని. ఆ తర్వాత నీవు పూడ్చేశారు. చేశారు. ఆ రాగిరేకులు ఏమయ్యాయో మాత్రం ఎవ్వరికీ తెలియదు. బ్రతికి బయటపడిన పరందామయ్య గారు మాత్రం అది దాన శాసనమని ఎంత నచ్చ చెప్పినా ఎవ్వరూ నమ్మలేదు. ఎలా నమ్ముతారు? కథ సమాప్తం. కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.